నీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఈ సత్క్రియను ఆరంభించినటువంటి దేవుడు, యూ హు స్టార్టెడ్ ఎ గుడ్ వర్క్ ఇన్ యూ, హీ విల్ కంటిన్యూ. ఆయన కంటిన్యూ చేస్తా అంటే ఎప్పటి వరకు అంటే అంతం వరకు, ఆఖరి వరకు, ఆయన రాకడ వరకు నడిపించగల శక్తిమంతుడు. రక్షణ ప్రారంభింపజేసిన దేవుడు. ఆ రక్షణలో నువ్వు పడిపోకుండా దేవునితో నువ్వు నడవగలిగితే పరలోక రాజ్యం చేరేంత వరకు నిన్ను విడవకుండా నడిపించే దేవుడు నీ దేవుడు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు నా స్టోరీ అయిపోయిందని అనుకుంటున్నావేమో, నీ జీవితానికి అంతం వచ్చిందని అనుకుంటున్నావేమో, ఇక నేను సాధించలేను, ఇక ముందుకు వెళ్ళలేను, ఈ రోగం నన్ను ఓడించింది, ఈ సమస్యలు నన్ను ముందుకు పోనివ్వని భయపడుతుంటే మనసు మార్చుకోవాలి. ఈరోజు ఈ వర్తమానం నీకే. నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించే ప్రభు నీతో ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని ప్రారంభింపజేస్తాడు. క్యాథరిన్ కుల్మన్స్ లైఫ్ డిడ్ంట్ ఎండ్ ఇన్ బ్రోకెన్ రిలేషన్షిప్. అంటే ఆమె జీవితం బ్రోక్ అయిపోయింది. ఆమెను వివాహం చేసుకున్న ఆయన మోసం చేశాడు. వాడు ఒక మోసగాడిన తర్వాత తెలిసింది, అతను జైల్లో పెట్టారు. అరే నా బ్రతికెందుకు ఇలా అయిపోయింది, అందరూ చూసి నవ్వారు ఆమెను చూసి. ఆమె ఒక వెహికల్ నడిపించుకుంటూ వెళ్ళి ది ఎండ్ ఆఫ్ ది రోడ్ అనే దగ్గర వెహికల్ ఆఫ్ చేసిందట. ఆఫ్ చేసి నా బ్రతుకు కూడా ఎండే ప్రభా, రోడ్డుకి ఎండే కాదు, నా బ్రతుకు కూడా ఎండే వచ్చింది, ఆ లోయలో దూకి చనిపోతే బెటరు అనుకుంటూ ఒంటరిగా వెళ్ళి ఏడుస్తూ ఉంది. అక్కడ లోపల ఎక్కడో తన మనసులో, చనిపోతే ఆత్మహత్య చేసుకుని నరకానికి పోతావు, నీ ఆత్మ నరకానికి పోగొట్టుకోవద్దు, ఇప్పటికైనా ధైర్యం చేసి నీ దేవుణ్ణి ప్రార్థించమన్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటానని చనిపోయే ముందు ప్రార్థన చేసుకుంది. దేవా అని ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్ముడు ఆమె హృదయంలో ఒక కదిలింపు కలుగు చేశాడు. ఆమె కొన్ని ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఏమిటి ఆ స్వరం అంటే, నా కుమార్తె, లుక్ ఎట్ దట్ బోర్డ్, ఎండ్ ఆఫ్ ది రోడ్. ఆ రోడ్డుకి ఎండ్ అని ఎక్కడైతే ఉందో, నువ్వు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే దాన్ని బిగినింగ్ ఆఫ్ ద రోడ్గా మార్చేస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను. అంటే ఏంటి దేవా అంటే, నా జీవితానికి ఇక అంతం అయిపోయింది, ఇక నా బ్రతుకు ముందు గతి లేదు అంటున్నావు కదా, ముందు గతి లేదని, ఇక నాకు మంచి భవిష్యత్తు ఉంది అంటున్నావు కదా, నీవు నా యందు విశ్వాసం ఉంచి ముందుకు నడిస్తే, నా మార్గంలో నడుచుకున్నట్లయితే నేను నీకు మంచి ప్రారంభాన్ని ఇస్తాను. ఎండ్ అనే బోర్డుని తీసేస్తాను, ద బిగినింగ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. నీ జీవితంలో ఒక మంచి కార్యక్రమాన్ని, అంటే ఒక సత్క్రియను ప్రారంభించి దాన్ని అంతవరకు నడిపిస్తాను అన్నప్పుడు ఆమె వెంటనే కుప్పగోలి ఏడ్చి కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపడి దేవునికి తన హృదయం ఇచ్చింది. ఆ తర్వాత క్యాథరిన్ కుల్మన్ లైఫ్ ఏమైందో తెలుసా? ప్రపంచంలో అనేక ప్రాంతాలకు ఆమెను సువార్థికురాలుగా పిలిచారు, వాక్యం చెప్పింది, చనిపోయేంత వరకు సువార్త చెప్పింది, అనేకులు రక్షణ నడిపించింది, బలపరచగలిగింది. ఆమె బలపడింది, ఇతరులను బలపరచగలిగింది. దేవుడు ఆమె జీవితానికి నూతన మార్గాన్ని తెరిచాడు. దేవుడు ఆమెను వాడుకున్నాడు. దేవుని బిడ్డరా, నీకు ప్రారంభం ఇస్తున్నాడు. ఇక నుండి నువ్వు ముందుకే కానీ వెనక్కి వెళ్ళవు. ఓటమి ఇంతవరకు చూసావు, ఓటమిని విజయంగా మార్చగల దేవుని చేపట్టుకో. ప్రభువాను నడిపిస్తావు అని నేను నమ్ముచున్నాను. నాకు నిరీక్షణ ఉంది ప్రభువాను. వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? యేసు క్రీస్తు ప్రభువారు మేఘారుడే వచ్చేంత వరకు, లేదా నువ్వు ఈ భూమి మీద నుండి పరలోకం వెళ్ళేంత వరకు నీలో ప్రారంభించబడిన మంచి కార్యక్రమం ఏదైతే దేవుడు పెట్టాడో దాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొనసాగించు ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా కొరకు గొప్ప మేలు నువ్వు ఉద్దేశించున్నావు. మీ పిల్లల కొరకు గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. మీ బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు దేవుడు చేయాలని కోరుచున్నాడు. షూర్, ప్రార్థించండి. మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయండి. మానద్దు. ఆయన యందు భయభక్తి గల వారికి మేలు దేవుడు గొప్పగా దాచిపెట్టాడు. వాటిని పొందుకునేలాగా చేతులు పైకెత్తి గట్టిగా ప్రార్థన చేద్దాం. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ లార్డ్ మై గాడ్. నిన్ను ఆశ్రయించిన మా జీవితాలకు మీరు దాచించిన మేలు ఎంతో గొప్పవి నాయనా. యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.